హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వంట సోడా, ఈనో, పెరుగు అండ్ చుక్క నూనె కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అలాగే ఈ దోశలతో పాటు ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా కనీసం ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. వీటినే కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు 2 కూడా చక్కగా కలుస్తాయి. అండ్ అలానే పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా? ఇలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో ఈ పిండి ఒక పక్క పులుస్తూ ఉంటుంది. ఈలోపు మీకు టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి కొద్దిగా లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక 7-8 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 3 మీడియం సైజు తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి. మీరు తీసుకున్న టమోటాలు అనేవి బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు. లేదు కొద్దిగా లైట్గానే పుల్లగా ఉన్నాయి అనుకుంటే ఇలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. అప్పుడు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటా ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించుకోండి. సో మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఈ దోశల్లోకే కాకుండా మీరు నార్మల్గా చేసుకునే దోశల్లో కానీ, ఇడ్లీలోకి కానీ, వడల్లోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 8 గంటల తర్వాత మనకి పిండి చూస్తే ఇలా కొద్దిగా పులుసు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా బాగా వేడిగా ఉన్నప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. చూసారా, మనం ఒక్క చుక్క నూనె వేయిపోయినా కానీ దోశలు చాలా చక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి మిగిలితే పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అస్సలు నూనె లేకుండా అలాగే వంట సోడా, పెరుగు, ఈనో ఇవేమీ వేయకుండానే దోశ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా స్పాంజీగా దూదిలాగా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో తింటూ ఉంటే అమృతం లాగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 2 దోశలు లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పలుచుగా ఉండే అటుకుల్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసం మందంగా ఉండే అటుకుల్ని 1 కప్పు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ అటుకులను కూడా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వేసుకోండి. మీరు పులిసిన పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని మళ్ళీ మనం పొలే పెడతామన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. సో అందుకోసమని ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యం అటుకుల్లో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ నీళ్ళు కూడా చక్కగా ఈ బియ్యంలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఈ పెరుగుకు బదులుగా చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం
అలాగే అటుకులు ఈ పెరుగును పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అటుకుల్ని వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని మీకు వీలైనంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తేనే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండిని ఒకసారి మీరు తాకి చూసారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం ఒక 8 గంటల సేపు ఈ పిండిని పులియబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసారా? మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ నీళ్ళలాగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ కోసం ఖచ్చితంగా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడైన దోశల పెనం మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మూత తీసిన వెంటనే మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా? దోశ పైన ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తేనే దోశ అనేది చాలా ప్లఫీగా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పిండి అనేది సరిగా పులవకపోతే ఇలా దోశ పైన హోల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా దోశల పిండిలో చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మరింకెందుకు ఆలస్యం? ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో ఒక 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి.
సో ఒక 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగును వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలుచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళని వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక్కడ నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ, ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లో అది ఖచ్చితంగా ఇలా మనకి 1 స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట.
కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా, మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది. వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా, దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 7-8 వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చక్కగా ఈ విధంగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుందండి. చక్కగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకండి. మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత స్పాంజీలాగా రాదనమాట, గట్టిగా వస్తుంది. సో అందుకని 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల బియ్యం, 1 కప్పు పల్లీలు అండ్ 1.5 కప్పులు అటుకులు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పల్లీలు, అటుకులు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, పల్లీల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది బాగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మీ చేతితో పట్టుకొని అన్నారంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని అండ్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో పప్పులన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని గరిటతో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదు అంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎంచక్కా దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. అండ్ పిండిని పులియ పెట్టుకోవాలంటే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియ పెట్టుకోవాలన్నమాట. అంటే నైట్ అంతా కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియ పెట్టుకోవాలి. సో ఇలా పులిసిన పిండిని మీరు గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎలా పడితే అలా కలిపేస్తారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. అప్పుడు మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా పిండిని కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. నాకైతే నీళ్ళేం అవసరం పడలేదన్నమాట. పిండి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ స్పాంజీ దోశలు వేసుకోవడానికి పెనం అనేది ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోశ పైన ఈ విధంగా పచ్చిదనం అంతా పోయి ఒకవైపు చక్కగా కాలి ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులు కూడా కాల్చుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, నూనె లేకపోయినా కానీ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోశను వేసుకోవాలి. కాకపోతే రెండో దోశను వేసుకునేటప్పుడు పెనాన్ని ఇంకొద్దిగా వేడి చేసుకోండి. ఎందుకంటే మనం ఈ దోశ వేసిన తర్వాత పెనం వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా వేడి చేసుకొని మరలా దోశలు వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, మినప్పప్పు లేకుండా అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా కూడా స్పాంజీ లాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు నేను ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 3 కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. 2 ఉల్లిపాయతో బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా స్పైసీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని వేసుకోండి. చట్నీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ప్రస్తుతానికి సాంబార్ ఉల్లిపాయలు లేవు, అందుకని నేను ఇక్కడ నార్మల్గా మామూలు ఉల్లిపాయలనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో నేను ఇక్కడ ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిర్చిని అండ్ చింతపండుని కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు అండ్ మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోండి. సో ఈ 2 ఈ విధంగా చక్కగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, ఎండుమిర్చి చింతపండుతో కమ్మటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోతుంది. చూస్తానికి చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.